లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఆలూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ఎంతోగానో ఉపశమనం కలిగిస్తుందన్నారు. చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు పురోగతిని అడిగి తెలుసుకొని ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సిరిగల్ల తెలంగాణను తాకట్టు పెడుతుంది అని, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల బరువుగా చేసి ప్రజల నెత్తిపై భారం సృష్టించేలా మారుస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణని అప్పుల పాలు చేసి వెళితే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరింత భారం పెడుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ భూములు అమ్మకాలు గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 170 కోట్లకు 1 ఎకరం అమ్మేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వమని మండిపడ్డారు. అలాగే పేదలకు ఉద్దేశించిన కళ్యాణ లక్ష్మి వంటి వివాహ సహాయ పథకాలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. సామాన్య ప్రజలకు ప్రయోజనకరమైన పథకాలను ముందుకే తీసుకెళ్తాం అని వివరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ గంగాధర్, తహసీల్దార్ రమేష్, ఆర్ఐ రేణుక, బీజేపీ మండల అధ్యక్షులు సూర శ్రీకాంత్, ఉపాధ్యక్షులు డాక్టర్ అరుణ్, గంగోల ప్రణయ్, తేజ్, నడిశేరం మల్లయ్య, అధికారులు, బీజేపీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు హాజరయ్యారు. ఆర్మూరు నియోజకవర్గంలో ఆర్మూరు పట్టణంలో 11th జోనల్ స్పోర్ట్స్ మీట్ కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా సమాజానికి, ప్రభుత్వానికి ఎందుకు చెప్పామంటే, సిరిగల్ల తెలంగాణని తాకట్టు పెట్టబడుతున్న తెలంగాణ, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని ఈరోజు అప్పుల కుప్ప చేస్తున్నాం రాజకీయ నాయకులం. మేము సామాన్యులకు, పేదవాళ్లకు ఏమి మిగల్చకుండా ఈరోజు రాష్ట్రంలో రోజుకు భూములు ఆట్ కేకుల్లాగా అమ్ముతున్నది ప్రభుత్వం. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. మరి భవిష్యత్తులో బిడ్డలకు స్కూళ్ళు ఎవరు కట్టాలా, హాస్టల్ ఎవరు కట్టాలా, పేదోళ్ళకి హాస్పిటల్లకు భూములు ఎక్కడికి వెళ్ళి తేవాలా? ఇప్పుడే 170 కోట్లకు 1 ఎకరం అమ్ముతున్న రేవంత్ రెడ్డి సర్కార్ రేపు పేద ప్రజలకు స్కూల్ లెవెల్ కట్టించాలని అడుగుతున్నాం. ఉన్నాయన్ని అమ్ముకుంటే బంగారు తెలంగాణని అప్పుల తెలంగాణ చేసి, తుప్పుల తెలంగాణ చేసి, రేపు మొత్తానికి మొత్తం భూమి లేని తెలంగాణ చేస్తే సామాన్యులు ఎక్కడికి పోవాలా? హాస్పిటల్ ఏ భూములలో కట్టాలా రేవంత్ రెడ్డి? పిల్లలకు హాస్టళ్ళు పేదోళ్ళకు ఏ భూములో కట్టాలా రేవంత్ రెడ్డి? నువ్వేమన్నావు రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం హైదరాబాద్ భూములన్నీ అమ్ముతున్నాడని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు చేసేదేంది? పట్ట పగలు అడ్డంగా హాట్ కేకులు లాగుతున్నాం. ఇది తెలంగాణ భవిష్యత్తుకు ఒక ద్రోహం. ఇప్పటి నుంచి ప్రభుత్వ భూములు అమ్మడం మానేయాలా. భవిష్యత్తులో పేద బిడ్డలకు స్కూళ్లు కట్టాలి, వాళ్ళకి హాస్టళ్లు కట్టాలి, పేదలకు హాస్పిటల్ కట్టాలి, పార్కులు కట్టాలి, ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి తప్ప మొత్తానికి మొత్తం అమ్మేసి ప్రతి ఒక్కడు ఈ రాష్ట్రాన్ని తెగనమ్మిపోతే భవిష్యత్తు తరాలు శాపగ్రస్తులు అవుతాయని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆలూరులో ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది. సామాన్య ప్రజలకు చెప్పినాం, ఒక ప్రభుత్వం, ఇది ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకం కాదు, ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అంటే ఒక మంచి పథకం పేదవాళ్లకు, సామాన్యులకు, వ్యక్తులు ఉంటారు, ఉండరు. ఇట్లాంటి పథకాలు నిరంతరం కొనసాగుతాయి. ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే గృహలక్ష్ములు కాబట్టి, వాళ్ళే ఇంటికి ఇళ్లాలు దీపాలు కాబట్టి వాళ్ళకే చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో కల్తీ కళ్ళు తాగుతున్న మగవాళ్ళ పానాలు కాపాడుకోవాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎదిగిన బిడ్డలు గంజాయికి లోను కాకుండా కాపాడుకోవాలి. ఎవరో వస్తారని ఎదురు చూస్తే ఎవరు రారు, ఏం కాదు. ఎక్కడన్నా కూడా అధికారులు ఈ గంజాయి కేసులలో కానీ, ఇట్లాంటి కల్తీ కళ్ళు కేసులు కానీ ఏదన్నా ప్రలోభ పడితే అధికారులు కూడా నిలదీయండి. మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతులు ఉంది, మీ గ్రామాల భవిష్యత్తు మీ చేతులు ఉంది. ఏదన్నా ప్రభుత్వం పథకాలు ఇచ్చినా అనర్హులకు ఇస్తే మీరే నిలదీయండి, నిగ్గదీయండి. అర్హులకు ఇచ్చిన తర్వాత అప్పుడే ముందుకెళ్ళమని చెప్పాము. అర్హులు బలహీనులు, బక్క వాళ్ళు భయం పడితే అందరు ఒకటిగండి అన్నాం. బలహీనులు అందరు ఒకటైతే వ్యవస్థ కూడా భయపడుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజల్ని చైతన్యపరచాల్సిన సమయం వచ్చింది. ఈరోజు తెలంగాణ
సమాజాన్ని మొత్తం చైతన్యపరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఏ పథకాలు అయితే ప్రభుత్వం వాళ్ళని ఆలోచించి పెట్టుకుని ఆ డబ్బుని దుర్వినియోగం చేయకుండా వాళ్ళ కుటుంబ అవసరాలకు వాడుకోవాలని చెప్పడం జరిగింది.